హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా ప్రీవియస్ క్లాస్లో క్యాపిటల్ మార్కెట్ అనే అంశం క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అనేవి రిపీటెడ్గా వచ్చే ఎగ్జామినేషన్ సంబంధించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్? ఈ క్రింది వాటిలో ఏది క్యాపిటల్ మార్కెట్ యొక్క విధులు అనేది ఇచ్చారు. రైట్, మొబిలైజింగ్ సేవింగ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ టు బిజినెసెస్, ఫెసిలిటేటింగ్ లాంగ్ టర్మ్ ఫండ్ రిక్వైర్మెంట్స్. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మనం ప్రీవియస్గా అంతకుముందు క్లాస్లో మనీ మార్కెట్ డిస్కస్ చేసాం, అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్ కూడా మనం చూసాం, దాని మధ్య డిఫరెన్సెస్ కూడా చూసాం. రైట్, అంటే ఇక్కడ సేవింగ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల కోసం పొదుపులను సమీకరించడం అనేది ప్రధాన విధి. అంటే క్యాపిటల్ మార్కెట్ యొక్క విధి కాదా అనేది ఇక్కడ మనం చూసుకుంటే, ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అనేది చాలా కోర్ ఫంక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే అతి ముఖ్యమైన ప్రధాన లక్షణంగా లేదా విధిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే వ్యాపారాలకు స్వల్పకాలిక పని మూలధనాన్ని అందించడం అని ఇచ్చారు. అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ ఫండ్స్ అనేవి మనం మనీ మార్కెట్లో డిస్కస్ చేసాం, కానీ ఈ క్యాపిటల్ మార్కెట్లో మనకి ఓన్లీ మీడియం టర్మ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ అనేవి ఇక్కడ మనం డీల్ చేస్తాం. రైట్, సో అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి కాదు, అంటే ఇది క్యాపిటల్ మార్కెట్కి సంబంధించింది అయితే కాదు. ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి మనం మనీ మార్కెట్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 వచ్చేసరికి దీర్ఘకాలిక నిధి అవసరాలను సులభతరం చేయడం. అంటే ఇది ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఫండ్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇండస్ట్రీస్ పరిశ్రమలకి మనకి కావాల్సిన లాంగ్ టర్మ్ ఫండింగ్ అనే దీర్ఘకాలిక నిధులు అనేవి ప్రొవైడ్ చేస్తుంది. రైట్, ఇది కూడా రైట్ ఆన్సర్. 1 and 3 only is the correct option. Right, next important question, with reference to primary market consider the following statements. ప్రాథమిక మార్కెట్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని ఇచ్చారు. రైట్, ఇక్కడ సెక్యూరిటీస్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్ ఆర్ ఇష్యూడ్ బై కంపెనీస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్వెస్టర్స్ కెన్ బోత్ బై అండ్ సెల్ సెక్యూరిటీస్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్ అని ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు రిలేటెడ్ టు ప్రైమరీ మార్కెట్. ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీలను మొదటిసారిగా కంపెనీలు జారీ చేస్తాయి అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకి పెట్టుబడిదారులు ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు మరియు విక్రయించవచ్చు అని ఇచ్చారు. రైట్, ఈ స్టేట్మెంట్స్ గమనిస్తే మనకి ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం డిఫరెన్సెస్ కూడా మనం చూసాం. ప్రైమరీ మార్కెట్ అంటే న్యూ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేస్తుంటాయి ఇక్కడ ప్రాథమిక మార్కెట్లో. రైట్, సో ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ స్టేట్మెంట్ అయితే మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇష్యూడ్ కంపెనీస్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నారు కాబట్టి అంటే న్యూలీ ఇష్యూడ్ సెక్యూరిటీస్గా మనం తీసుకోవచ్చు. రైట్, సో సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే పెట్టుబడిదారులు ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీలను కొనుగోలు చేయవచ్చు మరియు విక్రయించవచ్చు అని ఇచ్చారు, కానీ ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్టర్ కెన్ ఓన్లీ బై అంటే ఇక్కడ కొనడం మాత్రమే ఉంటుంది కానీ అమ్మడం ఉండదు. సెక్యూరిటీస్ అనేవి ఇక్కడ ఫస్ట్ టైం ఇష్యూ చేస్తారు కాబట్టి ఇక్కడ అమ్మడం అనేది ఉండదు. సెకండ్ మార్కెట్ కాదు ఇది. రైట్, ఈ సెల్లింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, సెకండరీ మార్కెట్లో జరుగుతుంది. ఈ డిఫరెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్ ఆర్ కరెక్ట్? ప్రాథమిక మార్కెట్ మరియు ద్వితీయ మార్కెట్ మధ్య ఈ క్రింది తేడాల్లో ఏది సరైనది అని ఇచ్చారు. రైట్, ఇక్కడ కొన్నిసార్లు సరికానిది ఇలాంటివి ఇస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఫోకస్ చేయాలి క్వశ్చన్స్లో కీవర్డ్స్ కూడా. రైట్, ఇన్ ద ప్రైమరీ మార్కెట్ సెక్యూరిటీస్ ఆర్ సోల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇన్ ద సెకండరీ మార్కెట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడెడ్. ప్రాథమిక మార్కెట్లో సెక్యూరిటీలు మొదటిసారిగా విక్రయించబడతాయి, ద్వితీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న సెక్యూరిటీలు వర్తకం చేయబడతాయి అని ఇచ్చారు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్. అంటే ఫస్ట్ టైం మనకి సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో అమ్మబడతాయి కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ మనకి సెకండరీ మార్కెట్లో కూడా సెక్యూరిటీస్ అనేవి ఇక్కడ ట్రేడ్ చేయబడతాయి. ఇక్కడే మనకి ఇక్కడ ప్రజెంట్ కంపెనీల నుంచి కాకుండా అక్కడ ఉన్న ప్రజల మధ్యలో ట్రేడింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే ప్రైసెస్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్ ఆర్ డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై. ఇక్కడ ప్రాథమిక మార్కెట్లో ధరలు డిమాండ్ మరియు సరఫరా ద్వారా నిర్ణయించబడతాయని ఇచ్చారు. ఈ ప్రైసెస్ అనేది ప్రైమరీ మార్కెట్లో కంపెనీస్ సెట్ చేస్తాయి, కానీ డిమాండ్ అండ్ సప్లై అనుగుణంగా ప్రైసెస్ అనేవి చేంజ్ అవ్వవు. ఇది మనకి ఎక్కడ అవుతుంది, సెకండరీ మార్కెట్లో ఈ ప్రైసెస్ అనేవి డిమాండ్ అండ్ సప్లై ద్వారా
సెట్ చేయబడతాయి, రైట్. సో అవి ఇక్కడ గమనించాలి. సెకండరీ మార్కెట్స్ ప్రొవైడ్ లిక్విడిటీ టు సెక్యూరిటీస్. ద్వితీయ మార్కెట్లు సెక్యూరిటీలకు లిక్విడిటీని అందిస్తాయి. ఇది ఎగ్జాక్ట్ కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ ట్రేడింగ్ అనేది ఎక్కువ జరగడం వల్ల లిక్విడిటీ అనేది పెరుగుతుంది కాబట్టి సెక్యూరిటీస్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో 1 and 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. సో ఇట్ ప్రొవైడ్స్ ఏ కంటిన్యూస్ అండ్ రెడీ మార్కెట్ ఫర్ సెక్యూరిటీస్. ఇట్ హెల్ప్స్ ఇన్ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అండ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇట్ డిటర్మైన్స్ ద ప్రైసెస్ ఆఫ్ న్యూ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై కంపెనీస్. 3 స్టేట్మెంట్స్ని గమనిస్తే స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో సంబంధించి ఇట్ ప్రొవైడ్స్ ఏ కంటిన్యూస్, అంటే ఇది సెక్యూరిటీల కోసం నిరంతర మరియు సిద్ధంగా ఉన్న మార్కెట్ను అందిస్తుంది అని ఇచ్చారు. అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి రెడీ మార్కెట్లా ఉంటాయి ఎప్పుడు, రైట్. ఇది రెడీ మార్కెట్ను ప్రొవైడ్ చేస్తుంది, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇట్ హెల్ప్స్ ఇన్ మొబిలైజేషన్, అంటే ఇది పొదుపులను సమీకరించడానికి మరియు మూలధన నిర్మాణానికి సహాయపడుతుంది అని ఇచ్చారు. అంటే ఇది ట్రేడింగ్కి ఫెసిలిటేట్ చేస్తుంది కాబట్టి స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి మొబిలైజింగ్ సేవింగ్స్కి ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ మూలధన నిర్మాణానికి సహాయపడుతూ పొదుపుల్ని సమీకరించడానికి కూడా సహాయపడతాయి కాబట్టి ఇది స్టేట్మెంట్ కూడా కరెక్ట్, రైట్. నెక్స్ట్ మనకి డిటర్మైన్స్ ద ప్రైసెస్ ఆఫ్ న్యూ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై కంపెనీస్, అంటే ఇది కంపెనీలు జారీ చేసే కొత్త సెక్యూరిటీల ధరలను నిర్ణయిస్తుంది అని ఇచ్చారు. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి ప్రైస్ డిటర్మినేషన్ ఆఫ్ న్యూ సెక్యూరిటీస్ అనేవి ప్రైమరీ మార్కెట్లో జరుగుతాయి, రైట్, కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో కాదు, రైట్. సెకండరీ మార్కెట్లో మనకి డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై జరుగుతుంది. బట్ ప్రైమరీ మార్కెట్లో కొత్తగా ఇష్యూ చేసేవి కంపెనీ ఇష్యూ చేస్తే ప్రైసెస్ సంబంధించి, కాబట్టి ఇది స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించింది కాదు, రైట్. రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు నిఫ్టీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నిఫ్టీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ రిప్రజెంట్స్ ఏ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ 50 స్టాక్స్. ఇది 50 స్టాక్ల వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోలను సూచిస్తుందని ఇచ్చారు. ఇట్ ఈస్ జాయింట్లీ మేనేజ్డ్ బై ఎన్ఎస్సి అండ్ క్రిసిల్, అంటే దీన్ని ఎన్ఎస్సి మరియు క్రిసిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అని ఇచ్చారు. ఇట్ కవర్స్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న అన్ని రంగాలకు వర్తిస్తుందని ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్ గమనిస్తే నిఫ్టీ అనేది 50 స్టాక్ ఇండెక్స్కి సంబంధించిందని మనం నిన్న చెప్పుకున్నాం, మనం ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి భాగంగా, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే ఈ నిఫ్టీ అనేది ఎవరు మేనేజ్ చేస్తారు, ఇక్కడ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్షన్ లిమిటెడ్ అనేది, అంటే IISLగా మనం పిలుస్తాం షార్ట్ టర్మ్లో, రైట్. IISL అనేది నిర్వహిస్తుంది, కానీ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్ఎస్సి అండ్ క్రైసిల్, రైట్. ఈ స్టేట్మెంట్ మనకి కూడా కరెక్ట్, రైట్. ఇట్ ఈస్ జాయింట్లీ మేనేజ్డ్ అండ్ కండక్టెడ్ బై అనేది జాయింట్ వెంచర్ ఆఫ్ ఎన్ఎస్సి అండ్ క్రైసిల్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ 3 గమనిస్తే ఇది భారత ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు వర్తిస్తుందని ఇచ్చారు. బట్ ఇట్ రిప్రజెంట్స్ ఓన్లీ 22 సెక్టార్స్ అని మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్, నాట్ ఆల్ సెక్టార్స్, రైట్. ఇది ఇలా కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎకానమీ రిలేటెడ్ ఎక్కువగా కనిపిస్తుంటాయి, రైట్. రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు సెబీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెబీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ వాజ్ గ్రాంటెడ్ స్టాట్యుటరీ పవర్స్ ఇన్ 1992. ఇట్ రెగ్యులేట్స్ ఓన్లీ ద ప్రైమరీ మార్కెట్ అండ్ నాట్ ద సెకండరీ మార్కెట్. వన్ ఆఫ్ ఇట్స్ రోల్స్ ఈజ్ టు ప్రొహిబిట్ ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనకి 1992లో దీనికి చట్టబద్ధమైన అధికారాలు మంజూరు చేయబడ్డాయి ఇచ్చారు, రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్. సెబీ అనేది స్టాట్యుటరీ బాడీగా 1992లో ఫామ్ అయింది, రైట్. సో నెక్స్ట్ మనకి సెబీకి సంబంధించి ఇట్ రెగ్యులేట్స్ ఓన్లీ ద ప్రైమరీ మార్కెట్ అండ్ నాట్ ద సెకండరీ మార్కెట్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సెబీ అనేది రెండింటిని నియంత్రిస్తుంది, అంటే రెగ్యులేట్ చేస్తుంది ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్స్ సంబంధించి. నెక్స్ట్, అంతర్గత వ్యాపారం మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిషేధించడం దాని పాత్రల్లో ఒకటి. అంటే ముఖ్యంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అలాంటి వాటిని ఎక్కువగా ప్రొహిబిట్ చేస్తుంది, రైట్. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ప్రధాన పాత్రగా చెప్పుకోవచ్చు సెబీకి సంబంధించి, అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ని నిరోధిస్తుంది, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. వన్ ఆఫ్ ఇట్స్ రోల్ ఈజ్ టు ప్రొహిబిట్ ఇన్సైడర్ ట్రేడింగ్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఆల్సో, అంటే ఫ్రాడ్ కానీ ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ మనకి మానిటర్ చేస్తూ ఉంటుంది, రైట్. సో 1 and 3 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
రిగార్డింగ్ షేర్స్ అండ్ డెబెంచర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్. షేర్లు మరియు డెబెంచర్లకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి అని ఇచ్చారు. డెబెంచర్ holders are creditors of the company while shareholders are owners. Interest on debentures is paid only if the company earns a profit. Shareholders have voting rights whereas debenture holders do not. Right? 3 statements అయితే ఇచ్చారు ఇక్కడ. నేను డిస్కస్ చేసిన షేర్స్ అండ్ డిబెంచర్స్కి డిఫరెన్సెస్లో ఒక టేబుల్ రూపంలో కూడా మనం డిస్కస్ చేసాం. అందులో భాగంగా చూసుకుంటే ఓనర్షిప్ ఉంటుందా, ఎవరికి ఉంటుంది, ఇందులో షేర్ హోల్డర్కి ఎవరు ఉంటారు, డిబెంచర్స్కి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఓటింగ్ ఉంటుందా లేదా, ఇలా డిఫరెన్సెస్ అనేవి మనం చూసాం. రైట్. డిబెంచర్స్ హోల్డర్స్ అనేవి కంపెనీకి రుణదాతలు కాగా వాటాదారులు యజమానులుగా ఉంటారు. రైట్. సో ఇది మనకి డిబెంచర్స్ అనేవి క్రెడిటర్స్గా ఇక్కడ ఉంటారు. డిబెంచర్స్ హోల్డర్స్ అనేవాళ్ళు, అదేవిధంగా షేర్ హోల్డర్స్ ఓనర్స్గా ఉంటారు కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇంట్రెస్ట్కి సంబంధించి అంటే కంపెనీ లాభం పొందినప్పుడు మాత్రమే డిబెంచర్లపై వడ్డీ చెల్లించబడుతుంది అని ఇచ్చారు. ఇక్కడ నష్టం వచ్చిన ఈ లాభం పొందిన నష్టం వచ్చిన డిబెంచర్లపై వడ్డీ చెల్లించబడాల్సి ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ పెయిడ్ రిగార్డ్లెస్ ఆఫ్ ప్రాఫిట్ కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. రైట్. ఇచ్చిన ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ మనకి వాటాదారులకు ఓటు హక్కు ఉంటుంది, అయితే డిబెంచర్ హోల్డర్లకు ఉండదు అని ఇచ్చారు. ఇక్కడ ఓటింగ్ రైట్స్ బిలాంగ్ టు షేర్ హోల్డర్స్. అంటే షేర్స్ సంబంధించి ఓటింగ్ రైట్స్ అనేవి షేర్ హోల్డర్స్కి ఉంటాయి, కంపెనీకి సంబంధించిన ఓనర్స్ కాబట్టి. డిబెంచర్స్ హోల్డర్స్కి అయితే ఓటింగ్ రైట్స్ ఉండవు, అది గమనించాలి ఇక్కడ. సో స్టేట్మెంట్ కరెక్ట్గానే ఇచ్చారు కాబట్టి 3 స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రైట్. 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ఫెడరల్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా? ఈ క్రింది బాండ్లలో భారతదేశంలో సమాఖ్య పన్నుల నుండి మినహాయించబడినవి ఏవి? అంటే ఫెడరల్ అంటే ఆల్మోస్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేటెడ్ ట్యాక్సెస్ అనమాట. రైట్. భారతదేశంలో సమాఖ్యం అంటే కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి, ట్రెజరీ బాండ్స్ ఉన్నాయి, మున్సిపల్ బాండ్స్ ఉన్నాయి, జీరో కూపన్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి మున్సిపల్ బాండ్స్. ఎందుకంటే మున్సిపల్ బాండ్స్ అనేవి లోకల్ గవర్నమెంట్స్ ద్వారా ఇష్యూ చేయబడతాయి, అందుకనే ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ ఫెడరల్ ట్యాక్సెస్ రిలేటెడ్. రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ అయినా గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ 1992 అండ్ కమెన్స్డ్ ఆపరేషన్స్ ఇన్ 1994. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్. ద ఓనర్షిప్ ఆఫ్ NSE ఈజ్ ఎంటైర్లీ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు రిగార్డింగ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. రైట్. ఇది మనకి స్టేట్మెంట్స్ గమనిస్తే NSE అనేది ఫస్ట్ మనకి 1992లో విలీనం చేయబడింది మరియు 1994లో కార్యకలాపాలు ప్రారంభించబడింది అనేది కరెక్ట్ ఆప్షన్. ఈ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసింది 1994లో. రైట్. సో నెక్స్ట్ మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా ఆటోమేటెడ్ స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ని అందించింది మాత్రం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బట్ ఎలక్ట్రానికల్లీ అంటే ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అయితే ఫస్ట్ టైం అయితే మనకి NSE ద్వారానే స్టార్ట్ అయింది. రైట్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. థర్డ్ స్టేట్మెంట్ గమనిస్తే ఓనర్షిప్ ఆఫ్ NSE ఈజ్ ఎంటైర్లీ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. ఇక్కడ ఇది డైవర్సిఫైడ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ బోత్ డొమెస్టిక్ అండ్ ఆల్సో గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, బట్ నాట్ సోల్లీ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే NSE యాజమాన్యం పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలో ఉండదు అనేది ఇక్కడ గమనించాలి. రైట్. ఓన్లీ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్? ప్రారంభ ప్రజా సమర్పణ అంటే ఏమిటి? ఏ ప్రైవేట్ కంపెనీ ఇష్యూయింగ్ బాండ్స్, ఏ పబ్లిక్ కంపెనీ బయింగ్ బ్యాక్ ఇట్స్ షేర్స్, ఏ ప్రైవేట్ కంపెనీ ఆఫరింగ్ ఇట్స్ షేర్స్ టు పబ్లిక్ ఫర్ ద ఫస్ట్ టైం, ద ప్రాసెస్ ఆఫ్ కంపెనీస్ మెర్జింగ్ టు ఏ ఫార్మ్ ఏ లార్జర్ ఎంటిటీ. రైట్. సో 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మనం నిన్న డిస్కస్ చేసాం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ సంబంధించి, వెరీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ LICకి సంబంధించి 2023లో LIC అనేది ఆల్మోస్ట్ 21,000 కోట్లు ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది అందించాయనేది చెప్పుకున్నాం. రైట్. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో అంటే ఇక్కడ బాండ్లను జారీ చేసే ప్రైవేట్ కంపెనీగా చెప్పారు, ఇది రాంగ్ ఆప్షన్. వాటాలను తిరిగి కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ అని కూడా చెప్పారు. ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో అంటే మొదటిసారిగా ప్రజలకు తన వాటాలను అందించే ప్రైవేట్ సంస్థ, ఫస్ట్ టైం
షేర్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్కి మనకి ఇక ఇష్యూ చేశారో, ఆఫరింగ్ చేశారో ఆ ప్రైవేట్ కంపెనీ, అదే ఇక్కడ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ప్రారంభ ప్రజా సమర్పణ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సో సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్లకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. దీస్ బాండ్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్, దే ప్రొవైడ్ ఎ పీరియాడిక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ద ఫుల్ రిటర్న్ ఈజ్ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. జీరో కూపన్ బాండ్స్ అంటే 4 టైప్స్ ఆఫ్ బాండ్స్ అనేవి చెప్పుకున్నాం, రైట్. కార్పొరేట్ బాండ్స్ అని, మున్సిపల్ బాండ్స్ అని, రైట్. సో అందులో భాగంగా జీరో కూపన్ బాండ్స్ కూడా మనకి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్గా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామినేషన్ పర్పస్. సో ఈ బాండ్లు తగ్గింపుతో జారీ చేయబడతాయి అని ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్. ఇది డిస్కౌంట్లో రూపంలో ఇవ్వబడతాయి జీరో కూపన్స్ అనేవి, కూపన్ బాండ్స్ అనేవి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి దే ప్రొవైడ్ పీరియాడిక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఇక్కడ అవి ఆవర్తన వడ్డీ చెల్లింపులను అందిస్తాయి అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ జీరో కూపన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పీరియాడిక్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయవు, ఇక్కడ గమనించాలి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ మనకి పూర్తిగా రాబడి మెచ్యూరిటీ సమయంలో అందుకోబడుతుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది ఈజ్ అక్యుములేటెడ్ అండ్ పెయిడ్ ఎట్ మెచ్యూరిటీ అనేది మెచ్యూరిటీ టైంకి సంబంధించి ఇది రిలేటెడ్గా ఉంటుంది, రైట్. ఆ టైంలో మీరు పూర్తి రాబడి అనేది అందుకుంటారు, రైట్. సో ఓన్లీ 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 1 మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్, ఈ క్రింది జతలను పరిగణించండి. స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 1875, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ 1894, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1984, రైట్. 3 పేర్స్ ఇచ్చారు ఇక్కడ. మనం విచ్ ఆఫ్ ద పేర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఏ జతలు సరిగ్గా సరిపోతాయని ఇచ్చారు. ఇక్కడ సరిగ్గా సరిపోలనివి కూడా అడిగే అవకాశం ఉంది. ఇలాంటివి కూడా మనం చాలాసార్లు బ్లండర్ మిస్టేక్స్ చేస్తుంటాం, క్వశ్చన్లో మిస్టేక్స్ అనమాట. మెయిన్ క్వశ్చన్ చదువుతాం, ఇక్కడ ఇంటర్లింకింగ్గా సెలెక్ట్ ద బిలో ఇలాంటివన్నీ మిస్ అవుతాం కొన్నిసార్లు, అవి చూడాలి, రైట్. సో ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి మనకి 1875లోనే మనకి తీసుకొచ్చారు, అది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ముఖ్యంగా అహ్మదాబాద్ అనేది చూస్తే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది 1894లో సెకండ్ టైం మనకు వచ్చింది. తర్వాత మనకి కోల్కతా కూడా వచ్చింది, రైట్. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే మనకి 1992లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది, 84లో అయితే కాదు, రైట్. 1992లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. బట్ ఆపరేషన్స్ అనేవి 1994 నుంచి స్టార్ట్ అయ్యాయి, 1984 అయితే కాదు, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఓన్లీ 1, 2 ఓన్లీ మనకి సరైన జతలుగా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రెజరీ బిల్స్ ఇన్ ఇండియా ఆర్ ఇష్యూడ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూరేషన్స్. భారతదేశంలో ట్రెజరీ బిల్లులు ఈ క్రింది కాలాల్లో దేనికి జారీ చేయబడతాయని ఇచ్చారు, రైట్. 91 days, 182 days, 364 days, 5 years, రైట్. సో ఇక్కడ ట్రెజరీ బిల్ సంబంధించి మనకి ఆల్మోస్ట్ 1 to 364 daysగా మనం చెప్పుకున్నాం. సో ట్రెజరీ బిల్స్ అనేవి షార్ట్ టర్మ్ ఫైనాన్సింగ్గా మనం యూజ్ చేస్తాం. డ్యూరేషన్స్కి వచ్చేసరికి 91 days, 182 days అండ్ 364 daysగా చెప్పుకున్నాం, రైట్. సో ఇది 5 years అనేది ఇక్కడ లేదు, రైట్. సో 1, 2, 3 ఓన్లీ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ ద ట్రెజరీ బిల్స్, రైట్. సో ఇవి మనం క్యాపిటల్ మార్కెట్ నుంచి రెగ్యులర్ క్వశ్చన్స్ అనేవి ఇవి రిపీటెడ్గా అడిగే అవకాశం ఉంది. సో క్యాపిటల్ మార్కెట్లో కీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ కీ ఫంక్షన్స్ ఆఫ్ కొన్ని సెబీ లాంటివి, ప్రైమరీ అండ్ సెకండరీ స్టాక్స్ అండ్ బాండ్స్ కావచ్చు, డిబెంచర్స్ కావచ్చు, షేర్స్, ఇవన్నీ మనం రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండాలి. ఎగ్జామినేషన్ పర్పస్లో బేసిక్ నుంచి ఇది అడిగే అవకాశం ఉంది, రైట్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.